ఈ ప్రాబ్లం చూడండి. 2 concentric circular coils x and y of radius 16 cm and 10 cm respectively lie in the same vertical plane containing the north to south direction. Coil x has 20 turns and carries a current of 16 amperes. Coil y has 25 turns and carries a current of 18 amperes. The sense of the current in x is anti-clockwise and clockwise in y for an observer looking at the coils facing west. Give the magnitude and direction of the net magnetic field due to the coils at the center. మన మోటివ్ ఏంటి అంటే మనకు ఒక పెద్ద మిర్రర్ అనుకోండి, ఒక ప్లేన్ ఇవ్వడం జరిగింది. ఈ ప్లేను నార్త్కి సౌత్కి ఉండే విధంగా పెట్టబడింది. దీని ఎదురుగా ఒక మనిషి ఇలా నించున్నాడు అనుకుందాం. అప్పుడు ఇతను మిర్రర్ని చూస్తూ ఉన్నప్పుడు అతని ముఖము వెస్ట్ డైరెక్షన్ చూస్తుంది, అతని వెనక వైపు ఈస్ట్ ఉంటుంది. ఈ ప్లేన్ మీద 2 కాయిల్స్ ఉన్నాయి, ఇలాగా 2 కరెంట్ క్యారింగ్ కాయిల్స్. ఇవి కాన్సెంట్రిక్, అంటే వాటి యొక్క సెంటరు ఒకటే, ఒకే ప్లేన్ మీద ఉన్నాయి, ఒకే సెంటర్ని కలిగి ఉన్నాయి. వీటిలో వెళ్ళే కరెంట్ డైరెక్షన్ అబ్జర్వర్కి ఎలా కనపడుతుందంటే ఎక్స్ అనే కాయిల్లోనేమో యాంటీ క్లాక్ వైజ్గా, వై అనే కాయిల్లేమో క్లాక్ వైజ్గా కనపడుతున్నాయి. ఇలా కనపడుతున్నప్పుడు ఆ సెంటర్ దగ్గర ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత, అది ఏ డైరెక్షన్లో ఉంటుందో మనం కనుక్కోవాల్సింది. అదే మన మోటివ్. ఇక ఇన్వెస్టిగేషన్ పార్ట్కి వస్తే మనకు 2 కాయిల్స్ ఇవ్వడం జరిగింది, ఎక్స్ అండ్ వై. వాటి యొక్క రేడియస్ ఇచ్చారు. Rx is equal to 16 centimeters, that is equal to 16 into 10 to the power of minus 2 meters. Ry is equal to 10 centimeters, that is equal to 10 into 10 to the power of minus 2 meters. అలాగే ఎక్స్ కాయిల్లో ఉన్న టర్న్స్ nx is equal to 20 turns, ny is equal to 25 turns. అలాగే కరెంట్, ఎక్స్ కాయిల్లో వెళ్తున్న కరెంట్ ix is equal to 16 amperes, వై కాయిల్లో వెళ్తున్న కరెంట్ IY is equal to 18 amperes. మనం కనుక్కోవాల్సింది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. దానికోసం రిజాల్వ్ చేస్తున్నాను. ఏ సర్క్యులర్ కాయిల్కైనా తన సెంటర్ వద్ద ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఫార్ములా ఏంటి అంటే B is equal to mu naught Ni by 2 into R. ఇప్పుడు మనకి ఇవ్వబడిన కాయిల్స్కి రాస్తే Bx is equal to mu naught Nx Ix divided by 2 into Rx. By is equal to mu naught by 2 Ny Iy by Ry. మనం కనుక్కోవాల్సింది B రిజల్టెంట్ ఆఫ్ దీస్ టూ, అంటే ఈ 2 కాయిల్స్ యొక్క ఫీల్డ్స్ యొక్క రిజల్టెంట్. B is equal to Bx minus By, that is equal to Bx Byలో mu naught by 2 కామన్ తీస్తే మనకి మిగిలేది Nx Ix divided by Rx minus Ny Iy divided by Ry. ఇప్పుడు ఇచ్చిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే mu naught అంటే ఏంటంటే 4 pi into 10 to the power of minus 7 divided by 2 into Nx అంటే 20 into Ix అంటే 16 divided by Rx అంటే 16 into 10 to the power of minus 2 minus Ny అంటే 25 into Iy అంటే 18 divided by Ry అంటే 10 into 10 to the power of minus 2. That is equal to 2 1s 2 2s, 16 క్యాన్సిల్ అవుతుంది. 5 5s are 5 2s are 2 1s are 2 9s are. ఇక్కడ అంటే 2 pi into 10 to the power of minus 7 into 20 into 10 to the power of 2 minus 45 into 10 to the power of 2. That is equal to ఇక 20 into 10 to the power of 2 minus 45 into 10 to the power of 2 అంటే minus 25 into 10 to the power of 2 into 2 pi into 10 to the power of minus 7. That is equal to minus 50 pi into 10 to the power of minus 5 టెస్లా. ఇక్కడ ఎక్స్ మనం ముందు తీసుకున్నాము, అంటే ఎక్స్ డైరెక్షన్ ఇక్కడ ఎలా ఉందో చూద్దాం. ఈ ఎక్స్ వైర్ని కనుక మనం రైట్ హ్యాండ్తో పట్టుకుంటే మన థంబ్ కరెంట్ డైరెక్షన్ కనుక చూపిస్తుంటే మన చేతి వేళ్ళు
ఎటువైపు అయితే ముడతబడతాయో అటువైపే ఆ ఫీల్డ్ యొక్క డైరెక్షన్. ఈ పాయింట్ దగ్గర అది టువర్డ్స్ ఈస్ట్ ఉంటుంది, బిఎక్స్ డైరెక్షన్ టువర్డ్స్ ఈస్ట్ ఉంటుంది. కానీ ఇక్కడ మనకి వచ్చిన వాల్యూ మైనస్ ఉంది కాబట్టి అంటే డైరెక్షన్ ఎటున్నట్టు రిజల్టెంట్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ వెస్ట్ వైపు ఉన్నట్టు. దాని మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి 50 π × 10⁻⁻⁵ టెస్లా.